మే 22వ తేదీ సాయంత్రం 6 గంటలకు కాకినాడ దంటు కళాక్షేత్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్ అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారిచే రూపొందించబడిన సంఘం శరణం గచ్చామి ప్రదర్శన జరుగుతుందని అంబేద్కర్ ఉద్యమ సీనియర్ నాయకులు ఐతాత్తుల రామేశ్వరరావు యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ తెలిపారు. నాటకానికి సంబంధించిన ఫ్లెక్సీను ఈ సందర్భంగా గురువారం ఉదయం దంటు కళాక్షేత్రం వద్ద ప్రజా సంఘాల నాయకులు ఆవిష్కరించడం జరిగింది. ఈ నాటక ప్రదర్శనను తిలకించేందుకు అందరూ ఆహ్వానితులేనని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి జిఎస్ వర్మ, అధ్యక్షుడు కేఎంఎంఆర్ ప్రసాద్, సిఐటియు జిల్లా కార్యదర్శి చంద్రమౌళి, పద్మనగర నాయకులు వెంకటరమణ, మేడిశెట్టి వెంకటరమణ, తలివెల వీరబాబులతో పాటు భాగవతుల సూర్యనారాయణ, పెంగ్విన్స్ హ్యాపీ క్లబ్ సభ్యులు సత్యనారాయణ, రఘు తదితరులు పాల్గొన్నారు. ఈ నాటకాన్ని చాలామంది పెద్దలు అందరూ ప్రోత్సహించి దీన్ని చాలా తరబీదు చేసి దానికి ట్రైనింగ్ ఇచ్చి రిహార్సల్ చేసి దీన్ని చాలా మట్టుకు కట్ చేసి ఈ రకంగా తీర్చిదిద్దారు. దాంట్లో ప్రధానంగా చెప్పవలసింది కేకే రాజా, అలాగే మా సిద్ధోజీరావు, అలాగే పిఎస్ఎన్ మూర్తి, ఇలా ఇత్యాదులు అందరూ కూడా ఈ నాటకాన్ని అనేక సార్లు ఆడిన తర్వాత దాన్ని ఒకటి తీసి ఒకటి యాడ్ చేసి ఒకటి తీసి ఒక యాడ్ చేయడం చివరక ఈ రకంగా చేశారు. దీన్ని మొట్టమొదట కాకినాడలో ఒకసారి వేయడం జరిగింది. తర్వాత డాక్టర్ బాబ్జీ గారు వాళ్ళు అబ్బాయి పెళ్లి సందర్భంగా ఒకసారి చేయడం జరిగింది. మళ్ళీ సూర్యబాబు ప్రజా సంఘాల తరపున 3 నాటకాలు ఒకేసారి వేయడం ఇక్కడే చేయడం జరిగింది. అన్ని నాటకాలు కూడా సక్సెస్ అయ్యాయి. అందరూ కూడా ఎక్కువ జనం రావడం జరిగింది, ఎక్కువ మందిని సమీకరించడం జరిగింది. అంబేద్కర్ గురించి కేవలం ఒకే వర్గానికి చెందినవాడు కాదు, అందరూ వాడు అనే నినాదంతో ముందుకెళ్ళవలసిన అవసరం ఉన్నది. ఎందుచేత అంటే ఇతరులు కూడా వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు అంబేద్కర్ అని ఒక అపవాదు కూడా ఉంది. అది తప్పు. అంచేత అగ్రకులాల వాళ్ళు కూడా చాలామంది అంబేద్కర్ని ప్రేమిస్తున్నారు, అంబేద్కర్ని అనుసరిస్తున్నారు. అందుచేత అందరూ కూడా దీన్ని రేపు జరగబోయే 22వ తారీఖు నాటకానికి వచ్చి మీ డౌట్స్ కూడా అందులో ఉంటాయి, తీర్చుకోండి. ఎంచితంటే చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు. తప్పు ఒప్పులు ఉన్నా ఎప్పటికప్పుడు రివ్యూ చేసి మంచిగా చేస్తున్నారు. నా పేరు కేఎంఆర్ ప్రసాద్, జన విజ్ఞాన వేదిక కాకినాడ జిల్లా అధ్యక్షుడిని. సంఘం శరణం గచ్చామి అనే నాటకం 22వ తారీఖున దంటు కళాక్షేత్రంలో వేస్తున్నారు. ఈ నాటికి ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు వేస్తున్నారు అనేది ఒక ప్రశ్న. అంబేద్కర్ కాలం నాటి పరిస్థితులు ఈనాటి పరిస్థితులు బేరీ చేసుకుంటే పెద్దగా మార్పు రాలేదేమో అనిపిస్తుంది. ఏ ఉద్దేశంతో ఆయన రాజ్యాంగం రాశాడో, రాజ్యాంగంలో భవిష్యత్తులో ఏ లోపాలు, మంచి ప్రభుత్వం లేకపోతే ఏవి ప్రతిబింబిస్తాయో చెప్పాడో, ఇవన్నీ కూడా ప్రస్తుతం మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఫస్ట్గా మన వీరబాబు గారి ఆధ్వర్యంలో జరిగింది. అంతేకాకుండా తాళరేవు, పిఠాపురం, పెద్దాపురం చాలా చోట్ల తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నాటికని ప్రదర్శించడం జరుగుతుంది. జరగడానికి ప్రధానమైన కారణం అంబేద్కర్ ఆశయాలు ఏంటి, ఆయన లక్ష్యాలు ఏంటి, ఆయన అందరివాడ కొందరివాడ, ఏ ఆశయాల్ని ఏ లక్ష్యాలని ఆలోచించి ఆయన చేశాడు, వామపక్ష భావాలు ఆయనలో ఇమిడి ఉన్నాయా, ఆయన ఏమన్నా మన దగ్గర నుంచి ఆశించాడా, ఇవన్నీ కూడా నాటికలో ప్రతిబింబిస్తున్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ నాటికను చూడాలని, ఈ నాటికని పలు చోట్ల ప్రదర్శించే విధంగా అందరూ కృషి చేయాలని కోరుకుంటున్నాం. రేపు ఎప్పుడు టైం చెప్పండి. రేపు 6 గంటలకి కుటుంబ సమేతంగా 22/5/2026 శుక్రవారం సాయంత్రం 6 గంటలకి దంటు కళాక్షేత్రంలో ఈ నాటిక ప్రదర్శించబడుతుంది. ఈ నాటిక కుటుంబ సమేతంగా చూడవలసిన నాటిక. అందరూ కూడా మీ ఫ్రెండ్స్ని, మీ బంధువుల్ని అందరినీ కూడా ఈ నాటికి వచ్చేటట్లుగా చూడవలసిందిగా కోరుతాను.